ఇప్పుడు లిరిక్స్ ఒక లిరిక్ రైటర్‌కి లిరిక్స్ ఎంత బాగా రాసినా ఒక ట్యూన్ మంచిదుంటేనే ఆ లిరిక్స్‌కి గుర్తింపొస్తాయి. అలాంటప్పుడు మీరు ఏమనుకుంటారు? లిరిక్స్ ఇంపార్టెంట్ అనుకుంటారా? ట్యూన్ ఇంపార్టెంట్ అనుకుంటారా? ఒక గొప్ప మాట చెప్పిండు మేడం మా సార్ హ్మ్. చంద్రబోస్ గురూజీ గారు. హ్మ్. ఇప్పుడు భావము బానికి బానిస కావద్దని చెప్పిండు. ఇప్పుడు ఏదో ట్యూను క్లమ్జీగా ఉందని చెప్పేసి అందులో పదాన్ని ఇరికియడం కాదది. ఓకే. అంటే భావానికి ప్రాధాన్యత ఇయ్యాలి. హ్మ్. ట్యూను గ్రేట్. ఇప్పుడు భావం ఎప్పుడైతే అర్థమైనప్పుడు ఇప్పుడు క్లమ్జీగా వస్తుంటే ఇప్పుడు బీట్ ఉన్నయి రావచ్చు. కానీ భావం చెడిపోవద్దు. అవును. అదెవరిస్తారు? సాహిత్యము బాగా ఇంపార్టెంటు విలువ దాని యొక్క నిజమే. లక్షణము తెలిసిన వ్యక్తులు దానికి ప్రాధాన్యత ఇస్తారు. అంటే నిజమే. ఇప్పుడు ఏమైతున్నాయి ట్యూన్‌లు తప్పులేదు. అంటే ఇప్పుడు అందుకోసం ఇప్పుడు చూడండి ఇంగ్లీషు, హిందీ, తెలుగు అవును. ఇవన్నీ మిక్స్‌డ్. ట్యూన్‌లలో రావడానికి రీజన్ ఏంది అంటే, అవును. అక్కడ పదాల అమెరిక అనేది ఆ ఆహ్, ట్యూను బానిస జేసేస్తుంది భావాన్ని. కాబట్టి తప్పది. అవును. ఆ ట్యూన్‌కు దీనికి ఉన్న భావానికి, ఆ ట్యూన్‌కి ఉన్నది అది లక్షణం. అందుకోసమే భావం ఎప్పుడు బానికి బానిస కావద్దు అంటాడు. వావ్! గ్రేట్. అప్పుడే కదా మేడం సాహిత్యం అవును. మనిషిని కదిలిస్తది. సాహిత్యం నిజమే. మనిషిని మారుస్తది. ఈరోజు నేను ఈడ కూర్చున్నానంటే సాహిత్యమే నాకు. నిజమే. గ్రేట్. అందుకోసమే ట్యూన్ ఉంటాయి మేడం. బాగా చేసేవాళ్ళుంటారు. ఇప్పుడేందంటే రాసిన దానికి చేసేవాళ్ళున్నారు. బాని చేసిన దానికి రాసేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎక్కువగా ప్రాధాన్యత ఏందంటే భావానికిస్తే బావుంటది అని అంతే. ఓకే. నేనొకటి ఫోక్ సాంగ్ రాశాను మేడం. అందులో కొన్ని లైన్స్ అంటే నేను ఏ పాట రాసినా గాని దాంట్లో కొంచెం సాహిత్యం ఉండడానికే చూసుకుంటా. ఓకే. హనుమంత్ అదే పాడాడు. రతనాల వన్నెదాన మనసైన పిల్లదాన అందమైన రూపుదాన నెలవంకల మెరిసెదాన రై రై రైమని రాగాలు తీసెదాన జోరు జోరు జోరుతోని వంపులన్నీ తిప్పేదాన నిన్ను ఎట్లా మరుతునే నా ప్రాణమైన సినదాన నిన్నెట్లా విడుతునేనా మరువలేను నిను జానా ఒక చరణం ఉంటది మేడం. ఇలా గొప్ప వాక్యాలు. ఓ హ్మ్. బుంగమూతి బుడుబుంగ దానా ఓ నెలవంకల మెరిసే దానా నీ రాగాలే మోగేనే శానా నా ప్రేమలోన మునిగి నీవు ఈదుతుంటేనే నా ప్రాణమంత సంద్రమోలె ఉప్పొంగినదే. అంటే ఆ బుడుబుంగ అనేది తీసుకొని ఓకే. ఆ బుంగమూతి బుడుబుంగదానా నా హ్మ్. ప్రేమలోన మునుగుతుంటే నా ప్రాణమంతా ఉప్పొంగినదే. వావ్! అంటే ఆ ప్రాణంలో ఉప్పొంగడము అంటే గొప్ప వాక్యాన్ని అవును. ఒకసారి మా గురువుగారు బాగా అభినందించిండు మేడం. వావ్! చాలా బావుంది కానీ. అలాగే ఒక మట్టి పాట రాశాను మేడం. హుహు. మట్ మట్టే మన దైవమురా మట్టే మన మూలమురా మరవబోకు నీవు మట్టి మనిషివని తెలుసుకోవ హ్మ్. నీవే మట్టే నీ పసి స్నేహమని. నిజమే. ఇందులో ఒక గొప్ప వాక్యం ఉంటది మేడం చరణంలో. హ్మ్. భూమాత నుదిటి తిలకమేరా ఈ మన్ను చెరపబోకు స్వార్థమే కోరి నువ్వు. ఆ భూమాతను నుదిటి నిజమే. తిలకంతోటి గొప్ప పోలిక ఇచ్చినావని. అవును. ఒక డివోషనల్ సాంగ్ మేడం. హ్మ్. అంటే సాహిత్యం నేను కవిత్వము, సాహిత్యం బాగా ఇష్టపడే వ్యక్తి కాబట్టి వినడానికి అందులో రాయడానికి హ్మ్. ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటా. ఓకే. అమృతమే పంచిన మహేశ్వరా గంగమ్మనే శిరసున నిలిపిన జంగమా. యాహ్! ఇప్పుడు మనం 'రంగవరం' గురించి మాట్లాడుకున్నాం ఇందాకే. మీకు ఫస్ట్ స్క్రీన్ అదే మీకు లిరిసిస్ట్‌గా పేరివ్వబోతుంది 'రంగవరం' మూవీ. సో, ఆ మూవీలో మీరు రాసిన దానికి మ్యూజిక్ డైరెక్షన్ ఎవరు చేస్తున్నారు? అండ్ సాంగ్ ఎవరు పాడుతున్నారు? అంటే ఇంతకుముందు 'దేక్లింగే' సాంగ్ అని చెప్పాను కదా మేడం. ఆ హ్మ్. 'దేక్లింగే' మన సంగీతం వచ్చేసి శ్రీనివాస్ కన్నం మేడం. ఓకే. పాట పాడింది శ్రీనివాస్ కన్నం మరియు శరత్. శరత్ తిరునగర్ మేడం. మళ్ళీ ఇంకొకటి 'తనువంతా పులకరించేనులే' అనే హ్మ్. సాంగ్ గూడా శరత్ తిరునగర్ అని వావ్! మ్యూజిక్ వచ్చేసి దీనికి రమేష్ జరపాల. అంటే మీరు రాసుకున్నప్పుడు అనుకుంటారు కదా! ఇలా పాట ఇలా వస్తది అని మీకొక ఎక్స్‌పెక్టేషన్ ఉంటది. అలా రీచ్ అయిందా ఆ పాట? ఇప్పుడు సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది మేడం. హ్మ్. ఇప్పుడే కదా! అది ఆల్రెడీ మన డైరెక్టర్ వేరే డైరెక్టర్ రిలీజ్ హ్మ్. చేశారని చెప్పాను కదా! ఆ హ్మ్. 'దేక్లింగ' సాంగ్ అయితే అనుకున్నంత రీచ్ అయింది మేడం. మంచి వావ్! సాహిత్యం పడ్డది. చాలా మంది అభినందనలొచ్చినాయి మేడం ఆ వావ్! పాటకి. గ్రేట్. అంటే ఒక సాహిత్యాన్ని బాగా ఇచ్చారు హ్మ్. అని జెప్పేసి. గ్రేట్. కారణం ఇంకొకటేందంటే మేడం మేము ఫ్రెండ్లీగా అంతా స్నేహపూర్వకంగా ఉండే టీమ్ గాబట్టి బాగొచ్చింది మేడం వావ్! పాట. గ్రేట్. ఎలా గావాలో అలా తీసుకున్నారు దర్శకులు గూడా. వావ్! అతనికి బాగా ఇష్టం. సాహిత్యం మీద ప బాగా మక్కువ. ఆ! ఎక్కువ ఇష్టం ఆయనకు. ఓకే. అది. యాహ్! ఫస్ట్ మీ టాలెంట్‌ని ఎంకరేజ్ చేసిందెవరు? అంటే మా మిత్రులు మేడం ఫస్ట్ నేను 'మరవకు రమ్మని' రాయడానికి
మిత్రుడు ఉంటాడు, నరేష్ చైతన్య అని ఉంటాడు. ఉమ్, అతను నాకు అంతకుముందు పరిచయము. ఆ ఓకే. తర్వాత రికార్డింగ్‌కు నేను మా ఊరు నారాయణఖేడ్ నుంచి హైదరాబాద్ వచ్చిన రికార్డింగ్ చూడడానికి. ఆ వ్యక్తి నాకు. ఉహుం, తర్వాత అతనే జితేందర్ బుర్రా అని మ్యూజిక్ డైరెక్టర్‌ని పరిచయం చేసిండు. అతను చెప్పిన తర్వాతనే అమ్మ పాట రాయడం జరిగింది. ఓకే. అంటే మీరు ఫస్ట్ మీ లిరిక్స్ తో పాట పాడింది ఎవరైనా ఫస్ట్ పాడింది ఏం పాట ఇదే గుర్తుందా? ఇదే మేడం మన మరవకురా. మరొక రామ్మని హనుమంత్ యాదవ్ పాడాడు మేడం. ఓహో, అదే మీకు బాగా అది నేను గుర్తింపు సొంతంగా తెచ్చింది, అదే నేనే ఫస్ట్ దే. నేనే చేసుకున్నా మేడం సొంతగా. ఓ, ఆ 2 పాటలు నాకంటే సాహిత్యం మీద ఎంత ఇష్టము అంటే, ఆ 2 పాటలకు డబ్బులు నేనే పెట్టేసుకొని, నేనే రికార్డింగ్ చేసుకున్నా. అంటే ఓ, నేనేందో సాహిత్యము నా ఒక గీత రచయితగా బయటికి తెలియాలి. అంటే అంత ఓకే. ఇష్టంతోటి 2 పాటలు నేనే చేసుకున్నా. అంటే తర్వాత ట్యూన్ కూడా మీరే చేశారా? ట్యూన్ 2 వాళ్ళే చేసారు. 2 ఓకే. ట్యూన్‌లకు వాళ్ళే ఇచ్చారు మేడం. ఓకే. 2 పాటలు కూడా జితేందర్ ఆయనే చేసారు. అయితే ఇప్పుడు లిరిక్ రైటర్స్ ఉంటారు కదా! సో, ట్యూన్ చూసి ఎక్కువ మంది ట్యూన్ చూసి రాస్తారా? లేకపోతే నార్మల్‌గా లిరిక్స్ రాస్తారా? ఏది ఈజీ అనుకుంటారు? మీ దృష్టిలో అన్ అయితే ఛాలెంజింగ్‌గా అందరికా మేడం? అందరికి. అందరి గురించంటే నేనేం చెప్పలేను గానీ మేడం. కాకపోతే ఇప్పుడు నడుస్తున్నది ఏంది అంటే, సినిమాలలో ఎవ్వరైనా గానీ మొదటి ట్యూనే ఇస్తారు మేడం. ఓహ్! బానిచ్చిన తర్వాతనే ఎవరైనా రాస్తారు. ఓకే. ఎప్పుడో సందర్భానుసారంగా ఏదో ఒక ఛాన్స్ కింద ఫస్ట్ రాస్తారు తప్పక నాకు తెలిసి 99% ట్యూన్‌లే ఇస్తున్నారు మేడం. మీ రియల్ లైఫ్ అంటే మీరు లిరిక్ రాస్తుంటారు కదా! దానికి మీ రియల్ లైఫ్ ఏమైనా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయా? రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ లేకపోతే నార్మల్‌గానే రాసేస్తుంటారా మీరు? కొన్ని కొన్ని సందర్భాల్లో చేస్తాయి మేడం. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రేమ పాట రాయాలంటే నేను ప్రేమించి ఉండక్కర్లేదు కదా మేడం. అంటే ఏదో లవ్ ఫెయిలియర్ రాశారనుకోండి. అవునా? నేను ఫెయిల్ అయ్యి ఉండొచ్చు కదా! లేదు కదా మేడం. అవును. అంటే కొన్ని ప్రభావితం ఏందంటే చుట్టూన్నయి చేస్తాయి. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు. అవును. వాళ్ళ లవ్ స్టోరీలు చెప్తుంటారు. చూస్తుంటాం. పుస్తకాలుంటాయి. ఆ! చదువుతుంటాం, చేస్తుంటాం. అంటే ఓకే. కొన్ని సందర్భాలను బట్టి మన యొక్క రియల్ లైఫ్ ఉంటది పాటలు. హ్మ్. ఇక్కడ ఊహాజనితంగా గూడా రాయడం జరుగుతది మేడం. ఓకే.